బాగా నిలుచుకోలేకపోతే ఇట్లనే నిలుచుకోవచ్చు. నాకు కొంచెం వెనక్కి రా, ఏం సరిగ్గా నేను వస్తే తెలుసు మాకు తెలుసు రాట్లా ఏముంది ఒకే రోజు చేసేట్లా రేపు చూసుకోవాలి. ఏమి లైసెన్స్ హోల్డర్ దానికి సంబంధించిన ల్యాండ్స్ అంతా కూడా వీళ్ళ సిస్టర్స్ పైన ఏం లేదు. వాళ్ళు 2 నెలలుగా కబ్జా చేసి ఈయన పోతే బెదిరించి చంపేస్తామని బెదిరించినారు. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఆ కొలమసనపల్లి స్థానికులు కూడా పోయినారు, వాళ్ళని బెదిరించి పంపించేసి మొత్తం ఒక 5-6 మంది ఆడ ఆక్యుపై చేసుకుని ఆ జనార్దన్ నాయుడు అనే అతను మొత్తం ఇది చేపిస్తా ఉన్నాడు. ఆ కేజీ మీరు ఒకసారి వచ్చి తనిఖీ చేయాల్సి, మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టినాం సార్. కరెంట్ సర్వీస్ ఎవిడెన్స్ ప్లస్ మైన్స్ వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉంది. దీనికి 2033 వరకు ఉంది సార్. 2033 వరకు ఉంది. రెన్యువల్ చేసుకోలేదు. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్, మామూలుగా అది చేసుకోవచ్చు. 2033 వరకు లైసెన్స్ లీజ్ దారు ఇతనే. ఫస్ట్ లో మోహన్ బాబు అనే అతని పైన ఉంది సార్ 1.170 హెక్టార్స్. అది ఇతనికి ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ ప్రొసీడింగ్స్ కూడా మైన్స్ వాళ్ళు ఇచ్చినారు సార్, మీకు పెట్టాము అది జిరాక్స్. అదే ఏడీ గారు పొలంనే శరత్ కుమార్ మోహన్ బాబు నుంచి శరత్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యి 2033 వరకు లీస్తారు. రెండు మాసాలుగా రాయల్టీ కట్టలేదు సార్. ఇప్పుడు ఈయన పైన లైసెన్స్ 2033 వరకు ఉండేదానివల్ల మొత్తం పెనాల్టీ లక్షల్లో కోట్లలో పడిపోతుంది సార్. ఈ 2 నెలలు దోచిండేదంతా ఇప్పటికి 2000 టిప్పర్ లోడ్లు తీసుకెళ్ళిపోయినాడు సార్. 2000 టిప్పర్ ప్రొడక్షన్ అయి పెట్టినది 2000 లోడ్లు కొట్టేసినాడు సార్. చాలా అన్యాయంగా అతని కేజీఎఫ్ సార్. అదే దీని గురించి నిన్న మొన్నంతా కూడా మైన్స్ ఆఫీస్ దగ్గర ట్రాన్స్ఫర్ మైన్స్ ఆఫీస్ అయినా నేను ఊర్లో లేను, వచ్చి చూస్తాను అన్నా సార్. నేను నిన్నలా మొన్న మన కొలమాసనపల్లి స్థానికులు పోయి అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి పంపించేసాను. ఒక 7-8 మందిని కొలమాసనపల్లి స్థానికులు కాపలాగా. వాళ్ళు లేదు, జనార్దన్ నాయుడు అనేవాడు రాలేదు సార్. ఈ 2-3 రోజులుగా ప్రెస్ మీట్ కూడా రాలేదు, ఎక్కడ దాచుకొని వాళ్ళని చేస్తున్నాం. ఒకసారి మీరు నేరుగా వచ్చి తనిఖీ చేస్తే చూస్తాను. ఫస్ట్ ఒకసారి తహసీల్దార్ని రిపోర్ట్ తీసుకుంటాను, తహసీల్దార్ దగ్గర నుంచి నేను కూడా వస్తాను. అంటే ఏడీ గారి దగ్గర నుంచి సార్ లోకల్ ఏంటి విషయం కనుక్కుంటాను నేను. ఇప్పుడు ఈయన పైన ఉండే ఆ మిషనరీ ఉంది చూడండి సార్, అది 1.170 హెక్టార్స్ ఇతని పైన ఉంది. ఆ చుట్టుపక్కల 15 ఎకరాల ల్యాండ్ వీళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఇంకెవరో వీళ్ళ అత్తగారు వీళ్ళ సిస్టర్స్ పైన ఉంది. ఆ ల్యాండ్ మాత్రము 1.170 హెక్టార్స్ ఇతని పైన. మొత్తం ఆ మోహన్ బాబు అనే అతను ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చాడు. ఇంతకు ముందు కూడా ఎక్స్-సీఎం గారిని మిస్లీడ్ చేశాడు సార్, ఆ జనార్దన్ నాయుడు అని. నా కారు లాక్కున్నారని చివరికి వచ్చేసరికి ఇది అతని పొజిషన్. అతను ఒకే ఆధార్ నెంబర్తో 2 అడ్రస్లు పెట్టుకున్నాడు సార్, కర్ణాటకలో ఒకటి, దీంట్లో. ఒకసారి కనుక్కోమంటాను తహసీల్దార్ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళు ఏదైనా క్లెయిమ్ చేస్తున్నారు కనుక్కొని ఒకసారి మేము ఈ రోజు వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం సార్. మా ఎవిడెన్స్ వాళ్ళకి చూపించి 5-6 మంది వాళ్ళని సంబంధం లేని వాళ్ళని పెట్టి ఉన్నారు సార్. మా భూమి మీకు దీని రైట్ ఉంది అని అనుకుంటే మీరు ఏదైనా చేయాలని మీరు చేసుకోవచ్చు. వితౌట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీరు ఏదైనా చేయొచ్చు. మీ ఏదైనా ప్రైవేట్ అది మీకు లీజ్ ఇచ్చినప్పుడు మీదేనా అనుకుంటే మీరు వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు. అక్కడ గొడవలు జరగకుండా మీరు చూడాలి అంతే. గొడవలకు ఎందుకు పోతాం సార్? లేదు అంటే అలాగా ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసి మీరు క్లెయిమ్ చేసినప్పుడు గొడవలు జరుగుతాయి కదా వెళ్ళినప్పుడు. సో అలా జరగకుండా మీరు అనుకుని చేయొచ్చు. వాళ్ళకి చూపిస్తాము, మా ఎవిడెన్స్ తెచ్చాము, మీ ఎవిడెన్స్ కూడా చూపించండి, చూపించి మాట్లాడండి. ఆబ్వియస్ గా మీరు చేయకపోతే ఇతను చాలా నష్టపోతారు సార్. హోటల్లో మాట్లాడతాను 1-2 డేస్
తెలుసుకుంటాను, ఈరోజు తెలుసుకొని ఇంకా రేపు లీవ్. నేను వస్తాను మ్యాక్సిమం. ఆల్రెడీ ఆ స్పాట్ పోతే గొడవలకే వస్తాను సార్ వాళ్ళు గొడవలు నేను చెప్తుంది అదే, మీరు వెళ్ళి అక్కడ ఏదైనా మాట్లాడాలనుకున్నాం, గొడవలు జరిగే విధంగా లేకుండా అంటే లేదు సార్, పోయి కూర్చొని మాట్లాడాలి. మా ల్యాండ్ ఇది, దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇది ఉంది, ల్యాండ్ లీజ్ దారు ఇతను, మీది ఏదైనా ఉంటే కాగితం మీరు డాక్యుమెంట్ చూపించండి. అదే మీరు గొడవలు లేకుండా అక్కడ ఏమైనా మాట్లాడండి వాళ్ళతోటి. మేమైతే బెస్ట్ చూపిస్తున్నాం. ఆల్రెడీ రీసెంట్గా ఒక అతను చనిపోయినాడు సార్. ఓకే, డ్రైవర్ కాకన్నా వేరే అతను జేసీబీతో కొట్టి ఇట్లా లాగేసినాడు, చనిపోయినాడు. 108 ఫిర్యాదు చేయలేదు, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అతనే హాస్పిటల్ ఎక్క చేసి వాళ్ళు ఏదో బెదిరించి డబ్బులు కూడా ఎక్కడ మీరు ఇన్సూరెన్స్ బండి మీద చేసుకోండి అని చెప్పి అది కూడా ఇది చేసినాడు. అట్లా జరిగినప్పుడు సపోజ్ రేపు ఎవరన్నా అసలు ఓనర్ మీద ఏమన్నా వస్తే ఇతను సఫరార్ అవుతారు. కాబట్టి అది ఆపిచ్చేస్తే ప్రస్తుతానికి అధికారికంగా కూడా మళ్ళీ ఎవరుకుంటే వాళ్ళు కూడా పొజిషన్ లేకపోయింది. కరెంటు డిస్మాండిల్ చేయమని 6,85,000 కట్టారు సార్. వాళ్ళు అక్రమంగా 2 నెలలుగా వాడుతూ ఉన్నారు. రేపు పొరపాటున ఎవరిన కూలీలు క్వారీలో కరెంట్ షాక్తో చనిపోతే ఇతను జైలుకి వెళ్ళిపోతే పరిస్థితి. అది కొంచెం ఏడీ గారిని, ట్రాన్స్కో ఏడీ గారిని కూడా దాన్ని డిస్మాండిల్ చేయమని దానికి సంబంధించి కూడా మీకు ఎవిడెన్స్ పెట్టాం సార్. కరెంటుకి డబ్బులు పెట్టిండేది ఎవిడెన్స్ కూడా మీకు ఇక్కడ పెట్టాను సార్. ఆ ల్యాండ్కి సంబంధించి 1 బిల్ అన్ని కూడా మీకు పెట్టాను సార్. సరే, నేను ఒకసారి తహసీల్దార్ ఫస్ట్ డీటెయిల్స్ కనుక్కోమంటాను, బేసిక్ అన్ని కనుక్కొని ఒకసారి తీసుకొని ఆ తర్వాత నేను వస్తాను. మీరు వస్తాము అంటే ఆ రోజుకి వెయిట్ చేస్తాము. వచ్చి తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను. ఇన్ఫార్మ్ చేయకుండా ఎందుకు వస్తారు? సరే సార్, మీరు వస్తే మాకు కూడా సేఫ్టీ సార్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీరు స్పాట్లో వచ్చి ఎంక్వైరీ చేస్తారు, ఎవరు డాక్యుమెంట్స్ అన్ని ఎంక్వైరీ చేస్తారు. అదే అండి, ఒకసారి తహసీల్దార్ కనుక్కొని లేదంటే ఆఫీస్కి పిలిపించి బోత్ సైడ్స్ పిలిపించి ఒకసారి ఇద్దరిని చూసి కూడా ఆ విధంగా కూడా చూస్తాం. ఫీల్డ్ మీద కూడా వస్తాను. అక్కడ కూడా వస్తాను. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏమి సార్, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు సార్, వీళ్ళు ఏమంటారంటే ఓనర్ కాబట్టి ఇతను మనం కూడా పోదామంటున్నారు. మీరు మేము వెళ్ళామంటే ఇంకా ల్యాండ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు పరమగారు సిఐ గారికి చెప్పి ప్రస్తుతానికి ఎవరు లేకుండా క్లోజ్ డాక్యుమెంట్స్ చెప్తే వాళ్ళ ప్రకారం వాళ్ళకు ఉండే వాళ్ళకి వీళ్ళకు ఉండే వీళ్ళకి కూడా అదే అండి. అందుకని నేను ఫస్ట్ మినిమం బేసిక్ ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే ఆ తర్వాత నేను మినిమం ఆఫీస్ 30-40 టిప్పర్లు పోతానే ఉన్నాయి సార్. ట్రాక్టర్లు 50-60 ట్రాక్టర్లు తోలేస్తాం సార్. ఎవరికి ఉంది నేను పక్కన పెడితే జరుగుతున్నది అయితే ప్యూర్లీ ఇల్లీగల్ సార్. రాయల్టీ లేదు, చెస్ కట్టలేదు, పంచాయతీకి లేదు, జెడ్పీకి లేదు, గవర్నమెంట్కే లేదు సార్. అందులో ఒక అతను చనిపోయినాడు, దాన్ని కూడా అది ఎట్లా చేసినారో కూడా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లేదు. వాళ్ళని కూడా బెదిరించారు. వాళ్ళు తమిళనాడుకి చెందిన పిల్లోడు, చిన్న పిల్లోడు. వాళ్ళ దగ్గర ఏదైనా కంప్లైంట్ అంది మీరు ఇప్పిస్తే ఏదైనా మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. వాళ్ళు బెదిరించి ఇన్సూరెన్స్ అంటే వాడికి ఎవరు లేరు సార్. వాళ్ళ అన్న రేషన్ కార్డులో అతను ఉన్నాడు, చనిపోయిన అతను. వాడికి పెళ్లి లేదు, వాడి భార్య పిల్లలు ఎవరు లేరు. వాళ్ళ అన్నను ఏదో మేనేజ్ చేస్తున్నారు సార్. వాళ్ళు చేసుకొని ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కంప్లైంట్ ఇప్పించుకొని ఇన్సూరెన్స్ వచ్చేలా ఇలాంటి క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి ఏదో కంప్లైంట్ లేకుండా మనం వాళ్ళ మీద ఏదైనా అన్నా కూడా ఉండదు. సో ఏదైనా కంప్లైంట్ మీరు వాళ్ళతో రావాలి సార్. మా దగ్గరికి వస్తే మేము తీసుకొస్తాం. అదే మీరు అలా అన్నప్పుడు మీరు కూడా అడగచ్చు వాళ్ళని, ఏదైనా జరిగి ఉంటే ఇవ్వండి కంప్లైంట్ మీరు కూడా అడిగి అలా కంప్లైంట్ ఇప్పించచ్చు. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు కానీ ప్రెసెంట్ ఉన్నట్లు ఆపేయమంటే కొంచెం 2 days లో ఒకసారి కనుక్కునే విషయం అంతా దాని ప్రకారం నేను చెప్తాను. ప్రెసెంట్ మీడియాకు అందరికీ నమస్కారము. నాకు 2021 అక్టోబర్ నాకు మైన్ సార్ రిలీజ్ ఇచ్చారనమాట క్వారీ రన్ చేసుకోవడానికి. అది మోహన్ బాబు అని అతను మాకు లీజ్ ట్రాన్స్ఫర్ చేయించారు. అది మేము 2023 వరకు రన్ చేసుకున్నాం. ఆ రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చింది. తర్వాత జనార్దన్ నాయుడు అనే అతను వచ్చి అక్రమంగా మమ్మల్ని బెదిరించి అక్కడ ఉన్న మా పని మనుషులంతా కొట్టి రాళ్ళతో కొట్టి తరిమి, తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము కొట్టినటువంటి స్టాక్ను మొత్తం దగ్గర 2,500 టిప్పర్ల వరకు ఇంతవరకు తీసుకెళ్ళిపోయినాడు. మేము అక్కడ పోయి ఎవరిని ఆపడానికి ప్రయత్నిస్తే మనం కొట్టడానికి మేము చంపుతాం అనేసి మనుషులను పెట్టుకొని బయట నుంచి తీసుకొచ్చాడు మనుషులంతా. మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక 3 days క్రితం అక్కడ క్వారీలో అనుమానాస్పదంగా ఒక మనిషిని చనిపోయినాడు అనమాట. అతను చనిపోతే మళ్ళీ ఇక్కడ 3 days నుంచి రన్ చేయట్లేదు. దానికి బాధ్యతలు ఎవరు? లీజ్ ఓడర్ అయితే నేను, నా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మైన్స్ ప్రకారం మైన్స్ అధికారులన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది నా దగ్గర. ట్రాన్స్ఫర్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. మోహన్ బాబు అని ఇతను వచ్చి అక్రమంగా అక్కడ మిషన్ రన్ చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ
అదేవిధంగా ఈ కరెంట్ బిల్లుల్ని కరెంట్ ఆఫీస్ అధికారులు మొత్తం నేను ఈ కరెంట్ ఆపించండి అని చెప్పి వాళ్ళకి అర్జీ ఇచ్చి దాని మీద ఉన్నటువంటి బకాయిలు మొత్తం దగ్గర 20,09,000 రూపాయల వరకు నేను చెల్లించాను. నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ప్రెస్లకు మొత్తం మీ దగ్గరికి ఇస్తాను, మీకు ఈ కాపీ మొత్తం మీ దగ్గరికి ఇస్తాను నేను. మీరు ఒకసారి చూడండి, ఇది నిజమేంటి అబద్ధం ఏంటి మీకు తెలియాలా, మీరు దాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలా. ఇంతకుముందు ఆయన వచ్చి ఏదేదో మాట్లాడినాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ రావట్లేదు. అక్కడ రాకుండా అతను మనుషులను పెట్టి వెనక నుంచి మొత్తం జరిపిస్తున్నాడు. అక్కడ ఎవరైనా కానీ ప్రమాదశాత్తు పోయినా నా మీద రాకుండా అక్కడ ఉన్నటువంటి జనార్దన్ నాయుడు, ఆక్రమించుకున్నటువంటి జనార్దన్ నాయుడు అతని మనుషులు ఇది చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను. నేను దీని గురించి నేను ముందుకు తీసుకెళ్ళి మీరు నాకు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. తర్వాత ఈ కరెంట్ ఏడీ ఆఫీస్లో నేను మొత్తం చెల్లించి వాళ్ళకు ఒక అర్జీ ఇచ్చాను నేను. సార్ ఇది నా వల్ల నడపటం అవ్వట్లేదు, దీన్ని మీరు డిస్మాంటిల్ చేయండి, డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళని పోయేసి బెదిరించి నా దగ్గర ఇది ఉంది అది ఉంది నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి వాళ్ళని బెదిరించి అది అక్రమంగా ఆ సర్వీస్ను కూడా రన్ చేస్తున్నాడు అనమాట అతను. మొన్న కూడా స్థానికులు పోతే అక్కడికి ఇదేందయ్యా నువ్వు చేసిన తప్పు కదా, ఇది అతనిది కదా, నువ్వు ఎట్లా నడుపుతున్నావు, నీకు రైట్స్ లేదు కదా అని పోతే వాళ్ళ మీద కత్తులతో రాళ్ళతో అతని మనుషులు తరుముకున్నారు. దయచేసి మీరందరూ దీన్ని గమనించాలా, దీన్ని వెలుగులో తీసుకురావాలా, మీరు నాకు న్యాయం చేయాలా. అసలు ఓనర్ నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తాను, మీరు ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రజలకు తెలిసే విధంగా పబ్లిక్ చేయాలని మీ ప్రెస్ మీడియా ముఖాన్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు అధికారం వచ్చిందనేసి ఆయన అక్రమంగా వస్తున్నాడన్న. ఇది యాక్చువల్గా 49% జనార్దన్ నాయుడు, 49% సుధాకర్ వీకోటకు చెందిన అతను, 2% మోహన్ బాబు. వీళ్ళ ముగ్గురు షేర్ హోల్డర్స్ స్టార్టింగ్. ఈ 2% మోహన్ బాబు అనేది క్వారీ మిషన్ మెటల్ ఉత్పత్తి అవుతుంది, ప్రొడక్షన్ యూనిట్ ఉండేది మోహన్ బాబు పైన ఉంది. అది సుధాకర్ది. ఈ 49% ఇద్దరు షేరు 98%, 2% కలిపి ఇతనికి అమ్మినారు మొత్తంగా. ఇతనికి అమ్మిన తర్వాత కొద్ది రోజులు ఆ క్వారీ ఇప్పుడు మనము మెటల్ ప్రోడక్ట్ అవుతుంది కదా, ఆ ఏరియా వచ్చి మోహన్ బాబు పైన ఉంటే ఇతని పైన ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే ల్యాండ్ మొత్తం కూడా ఆ జనార్దన్ నాయుడు అనే వాళ్ళ కుటుంబీకుల నుంచి ఇతని కుటుంబీకులకి ట్రాన్స్ఫర్ చేసినారు. ఇది వాస్తవం. అతను బలవంతంగా లాక్కున్నాడు మమ్మల్ని. ఇప్పుడు ఎక్కడ 3 రోజులుగా ఎక్కడ ఇప్పుడు 5 రోజులుగా ఇష్యూ జరుగుతూ ఉంది. నువ్వు లైసెన్స్ హోల్డర్ దారు అయితే నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే మేము ఇది 4వ రోజు ప్రశ్నిస్తున్నాం, మీరెవ్వరూ స్పందించట్లే. కొంతమంది స్థానిక కొలమాసనపల్లి వాళ్ళని 7-8 మందిని పెట్టించుకొని దౌర్జన్యం చేస్తూ ఎటువంటి రికార్డులు వాళ్ళు తెచ్చి చూపించమనండి. ఇప్పుడు 3 రోజులుగా మేము ప్రతిరోజు ప్రెస్కి వస్తున్నాం కదా, ఏ ఒక్కరైనా స్పందించారా? జనార్దన్ నాయుడు కానీ ఆయన తరఫున అనుచరులు కానీ అయ్యా మాకు ఈ డాక్యుమెంట్ ఉంది, మేము లీజ్ హోల్డర్లము, మాకు ఈ డాక్యుమెంట్ ఉందని ఎవరైనా ఒక్కరైనా మీడియా ముందుకు వచ్చారా? ఇదన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించడం, స్థానిక ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించడం, ఇవన్నీ తెలుసుకునే వారెవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా వాస్తవాలు తెలియదు పాపం. కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి కాబట్టి వారు కూడా ఈ విషయంలో ఎవరు కానీ ముందుకు రావట్లేదు. కాబట్టి తక్షణమే వారిని ఆపు చేయాలా. ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాం. స్థానిక లీజ్దారుడైనటువంటి వీకోట మండలానికి చెందిన మన శరత్ కుమార్ ప్రొసీడింగ్స్ అన్నీ చూపెట్టినాం. ఆర్డీఓ గారు మాకు చాలా క్లియర్గా చెప్పారు, 1-2 రోజుల్లో నేనే వచ్చి తనిఖీ చేస్తాను, అక్కడున్న భూములు ఎవరివి అని చెప్పి తహసీల్దార్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ క్వారీకి సంబంధించిన భూములు ఎవరెవరి పైన ఉన్నాయి, ఆ భూములు ఎవరివి, ఆ క్వారీకి సంబంధించిన లీజు, ఆ క్వారీ ఉన్న స్పాట్ ఎవరిపైన ఉంది అన్నీ విచారించి ఖచ్చితంగా ఎవరైనా అక్రమార్కులు ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ గారు మాకు హామీ ఇచ్చినారు. థ్యాంక్ యూ. అతని దగ్గర నుంచి